శాంతి. రామ్ ప్రసాద్ గారు నాకు లక్ష్మి గారు పరిచయం చేశారు 2 years క్రితం. ఆయనతో ఆ రోజు నేను ఒక 10 minutes మాట్లాడిన తర్వాత చాలా క్వాలిటీగా అనిపించారు. మంచి గుణగణాలు కలిగిన గొప్ప వ్యక్తిలా అనిపించి అక్కడి నుంచి ఈ 2 yearsలో నాకున్న హైదరాబాద్ ఫ్రెండ్స్లో ఆయన చాలా మంచి మిత్రులయ్యారు. ఆయన చాలా గొప్ప మనిషి, మంచి మనిషి, సంఘంలో బాధ్యత ఉన్న మనిషి. కబుర్లు చెప్పడం కాదు, బాధ్యత ఉన్నాడు, క్రెడిబిలిటీ ఉన్నాడు. నేను గుర్తించిన దాంట్లో ఈ లక్ష్మి గారు 2-3 కార్యక్రమాలు చేస్తే వాటిలో పాల్గొన్నప్పుడు ఆయన ఒక సౌమ్యుళ్ళ ఆ కార్యక్రమాలు చేసే తీరు నేను గమనించాను, గుర్తించాను. ఎంత క్వాలిటీగా ఉండేవాడంటే ఆయన ప్రతి సమయస్ఫూర్తిగా ఉండేవాడు. ఎక్కడన్నా ఒక చిన్న కార్యక్రమంలో లోటు ఉందంటే దాన్ని పూరించాడు. ఆయన చేసే పనులు కూడా, ఇప్పుడు లైన్స్ అంటే ఒక ఆభరణం. ఇక్కడున్న ఆయన ఫ్రెండ్స్ని మిత్రులు చూస్తే తెలుస్తుంది ఆయన క్వాలిటీస్ ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి. ఎలాంటి వాళ్ళు చనిపోయిన మన మధ్యనే ఉంటారు, జీవనదిలో. ఎందుకంటే కాలం ఉన్నంతకాలం, మనం ఉన్నంతకాలం మనం చెప్పుకుంటాం. ఒక రామ్ ప్రసాద్ గారు ఈ సర్దార్ పటేల్ నగర్లో ఉండేవాళ్ళు, గొప్ప మనిషి, మంచి మనిషి. ఇలా జీవనం అంటాం. ఒక మనిషిగా పుట్టిన తర్వాత ఎవరైనా రామ్ ప్రసాద్ గారి గురించి ఎవరైనా చెప్తుంటే ఈ చనిపోయిన తర్వాత అబ్బాయి ఎంత మంచి మనిషి అనిపోయాడు రా అన్నాడు. నాకు ఈ మధ్య బుద్ధప్రసాద్ గారు అబ్బాయి ఫోన్ చేసి రామ్ ప్రసాద్ గారు వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నాడు. చాలా మంచి మనిషి. అలాంటి యోగ్యుల మధ్యన మన జీవన శైలి ఉండాలి. మీరు ఎలా కంపల్సరీ అంటే ఫ్యామిలీతో వెళ్ళానని నేను చెప్పాను. మనం చనిపోయాడని చెప్తే ఎంత బాధపడ్డాడు. బుద్ధప్రసాద్ గారికి కూడా చెప్పి ఇద్దరు కూర్చుని ఉన్నామన్నా ఇట్లా చనిపోయాడని రామప్రసాద్ గారు మన కార్యక్రమాలకు వచ్చారు. ఇలాంటి మనుషులు సంఘంలో తీరని లోటు. ఆయన ఆ పెళ్లి కార్యక్రమాలను, ఉద్యోగాలను, ఎక్కడ లోటు ఉందంటే లైన్స్ బాధ్యత ఏంటి, ఎక్కడ అణగారే వర్గాలు ఉంటే పల్లెల్లో దీని ప్లేస్మెంట్ చాలా ఉంటుంది. ఎందుకంటే నేను బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు అన్నాను లైన్స్. దాని ప్లేస్మెంట్ పల్లెల్లో తెలుస్తుంది, అణగారే వర్గం విపత్తుల్లో తెలుస్తుంది. ఆ లైన్స్ దాని కార్యాచరణ. అలాంటి మంచి వ్యక్తులు మన మధ్య లేకపోవటం తీరని లోటు. మనిషి జీవన శైలి ఇలా ఉంటే ఎప్పుడు కూడా 4 కాలాల మెచ్చుకులుగా ఉంటారు. అలా మనందరం కూడా ఇవాళ ఆయన్ని బాధపడతా ఇక్కడికి వచ్చాం. అలా మరి ఆ కుటుంబీకులకు కూడా నేను నా సానుభూతిని తెలియజేస్తూ ఎంతో